హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్లయితే డిఎస్సి గురించి అండ్ కరెంట్ అఫైర్స్ గురించి చూసినట్లయితే మనకు గగన్యాన్ యాత్ర గురించి అయితే ప్రధానంగా రావడం జరిగింది. సో దాని గురించి 1 by 1 అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగానైతే మనకి ఇక్కడ ఇచ్చారు. మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ, పాత నోటిఫికేషన్కి వచ్చిన దరఖాస్తును కూడా పరిగణలోకి తీసుకునేలాగా ఒక సాఫ్ట్వేర్ని కూడా తయారు చేసినట్టుగానైతే ఇక్కడ చూడొచ్చు మనకు. సో గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు మనకు. ప్రశ్నపత్రాల మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనకు న్యాయ వివాదాలు కావచ్చు, బయోమెట్రిక్ సంబంధించిన సమస్యలు బాగా వస్తున్నాయి కాబట్టి సో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దీంట్లో మనం గమనించవచ్చు. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ను గురువారం వెలువడే అవకాశం అయితే ఉంది. సో మే 3వ వారంలో దీనికి సంబంధించిన పరీక్ష కూడా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే మనకు ఇక్కడ గమనించవచ్చు. సో 10 రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుందని ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ఖరారైనట్లుగానైతే విశ్వసనీయంగా తెలిసింది. సో మొత్తం 11,062 టీచర్ పోస్టులకు విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ కూడా గతంలో ఆమోదం తెలిపింది. సో వాస్తవానికి ఈ రోజే రావాలండి, బుధవారమే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు అనుకున్నారు. కానీ సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు. ఒక రోజు ఆలస్యం కావచ్చని అధికారులు అయితే తెలిపారు. సో మనకు నోటిఫికేషన్లో ఏ అంశాలు ఇచ్చారో అవి తప్పకుండా పాటించాలి, లేకపోతే న్యాయ వివాదాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి తుది మెరుగులు కూడా దిద్దుతున్నట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీంట్లో మనకు మెగా డిఎస్సికి సంబంధించిన దాంట్లో చూస్తే ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉండనున్నట్టుగా అయితే ఇక్కడ మనకు సాక్షి నుంచి చూడొచ్చు. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్కగట్టారు. సో వాటిల్లో ఎస్జిటిలను నేరుగా నియమించడానికి వీలుంది కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జిడిలో ఉండే వీలుంది. సో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్జిడిలతో 70% వరకు భర్తీ చేస్తారు. సో మిగిలిన 30% నేరుగానైతే నియామకాలు చేపడతారు. సో పదోన్నతులకు సంబంధించిన న్యాయ వివాదం ఉండడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులపై ఓ నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు. అదేవిధంగా మనకు పదోన్నతులకు సంబంధించి టెట్ను కూడా నిర్వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి పదోన్నతులకు టెట్ కూడా తప్పకుండా నిర్వహించాలి కాబట్టి సో దాని మీద కొంతవరకు అయితే స్పష్టత రావాల్సి ఉందని ఇక్కడ మనకు ప్రధానంగా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినంత మనకు నిన్న చేవేలిలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు కొన్ని రాజకీయ అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో చూసినైతే మనిషివా మృగానివా, నిరుద్యోగులు చేస్తున్నా పట్టించుకోవా అంటూ మనకు గత ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. సో గతంలో ప్రవళిక ఆత్మహత్య కావచ్చు, చాలా ఆత్మహత్యలు నిరుద్యోగుల తరపున జరిగాయి. సో ఇప్పటికీ గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఇంతవరకు నిరుద్యోగులు కూడా కోపం కూడా పోలేదు. కేసీఆర్ కేటీఆర్ పేరు చెప్తే అశోక్ నగర్లు ఇప్పటికీ ఒంటికాల మీద లేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దీంట్లో చూసినట్లయితే వచ్చే నెల 2న మరో 6,000 ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ ఇచ్చారు. అంటే ఇవి నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో మనకి ఇస్తున్నారు కదా. సో ఆ విధంగా 6,000కు సంబంధించిన నియామక పత్రాలు వచ్చే నెల 2వ తారీఖున ఇస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. త్వరలోనే మెగా డిఎస్సి అని ఇక్కడ ఇచ్చారు. మనకు మెగా డిఎస్సికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని, ఇందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రారంభమైందని అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు మనకు. సో రేపు అయితే మనకు నోటిఫికేషన్ కూడా రానున్నట్టుగా అయితే సమాచారం ఉంది కాబట్టి సో రేపు డీటెయిల్స్లో మనం చూడాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పారామెడికల్ ఫలితాలు విడుదల చేయాలంటే వారు టీఎస్పీసీ ఎదుట ఆందోళన చేసిన అంశాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా దిశ పేపర్ నుంచి చూడొచ్చు. హైదరాబాద్లోని టీఎస్పీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో వీళ్లకు 2017లో ఎగ్జామ్ అయితే జరిగింది. ఇప్పటి వరకు రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇది చాలా డిలే అని చెప్పుకోవచ్చు. 2017లో 325 పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం పరీక్ష రాసి 5 ఏళ్లు గడుస్తున్న ఫలితాలు విడుదల చేయాలని వారైతే ధర్నా చేశారు. సో తప్పకుండా గిన్ని ఇల్లు వస్తుంది, ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి 2017లో ఎగ్జామ్ రాసింటే చాలా డిలే అయింది. సో ప్రభుత్వం నేను చూడాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలన అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ చూడొచ్చు. 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని మంగళవారం టీఎస్పీసీ అయితే ప్రకటించింది. సో ఇందుకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను టీఎస్పీసీ వెబ్సైట్లో అందుబాటులో పొందుపరిచినట్టు మనకు సెక్రటరీ నవీన్ నికోలస్ అయితే తెలిపారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సింగరేణిలో వయో పరిమితిని పెంచాలని ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో సీఎంకు రాష్ట్ర నిరుద్యోగ సంక్షేమ సంఘం విడిది అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు ఆల్రెడీ గ్రూప్స్కి సంబంధించి టీఎస్పీసీ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచింది. సో దీన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని వాళ్ళైతే కోరుతున్నారు. సో ఈ 46 ఏళ్లకు పెంచిన వయో పరిమితి అనేది 2 సంవత్సరాల వరకు మాత్రం అమలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 44కే తగ్గుతుంది. సో మనకు జీవోలో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో సింగరేణి ఉద్యోగ నియామకాలు కూడా దీన్ని వర్తింపజేయాలని వారు కోరినట్టుగా ఇక్కడ చూడవచ్చు.
సో నెక్స్ట్ చూసినట్టు మనకు ఎస్ఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 2049 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీంట్లో చూసినట్లయితే కమ్యూనిటీ వైజ్గా చూసినట్లయితే మనకు ఎస్సీలకు 255, ఎస్టీలకు 124, ఓబీసీలకు 456 అండ్ అన్రిజర్వ్ వాళ్ళకు 1028 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నాయండి, 186 ఉన్నాయి. సో దీంట్లో క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మనకు పోస్ట్ను బట్టి 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎస్ఎస్సీలో సైట్లోకి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో మనకు తెలుగులో కూడా దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుందండి. గతంలో తెలుగు లేకుండా మనకు సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీనికి సంబంధించి కేంద్ర శాఖల్లో మనకు ఎస్ఎస్సీలో కూడా తెలుగులో అవకాశం కల్పించారని మోడీ గారికి లేఖ రాశారు. తెలుగులో కూడా మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ చూసినంత మనకు కరెంట్ అఫైర్స్ పరంగా లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ ఖాన్విల్కర్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. సభ్యులుగా 6 నియామకం. సో దీంట్లో 3 జ్యుడిషియల్ మెంబర్స్, మరో 3 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అయితే ఉంటారు. సో అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్కు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ మాణిక్రావు కాన్విల్కర్ అయితే నియమితులయ్యారు. పేరైతే గుర్తుపెట్టుకోండి, అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ అని అయితే గుర్తుపెట్టుకోండి. సో జ్యుడిషియల్ సభ్యులుగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి అండ్ మనకు అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ యాదవ్ అయితే నియమితారు. అదేవిధంగా మనకు ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ వచ్చేసి జస్టిస్ రీతిరాజు కూడా జ్యుడిషియల్ సభ్యులుగా దాంట్లో ఉండనున్నారు. సో నాన్ జ్యుడిషియల్ సభ్యులు కూడా నియమితులయ్యారు. సో వాళ్ళ పేర్లు అడగకపోవచ్చు కానీ మీరైతే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్ అండ్ మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ టర్కేల్ని అయితే నియమించారు. సో ఈ 6 పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరో 2 గ్యారెంటీలు అయితే ప్రభుత్వం అమలు చేయనుందండి. ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారని అడగచ్చు. సో మన డేట్ని కూడా గుర్తుపెట్టుకోండి, 27వ తారీఖు, ఫిబ్రవరి 27వ తారీఖు 200 యూనిట్ల ఉచిత కరెంటు అండ్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు? మన రాష్ట్ర సచివాలయంలో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. అభయహస్తం గ్యారెంటీలోని మరో 2 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అండ్ మహాలక్ష్మిలోని 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పథకాలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం ప్రారంభించారు. సో దీనికి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారండి. మనకు కరెంటు బిల్లు వచ్చేసి 0 కరెంటు బిల్లు ఇస్తారు. 200 యూనిట్ల కరెంటు బిల్లు లోపే వస్తే 0 కరెంటు బిల్లు అయితే మనకు కొడతారు. సో ఆ విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అన్నమాట చూడవచ్చు. అదేవిధంగా మనకు ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించి చూసినట్టయితే అర్హుల జాబితాను ఆల్రెడీ సంస్థలకు ఇచ్చేశారు. మనం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత 500 పోను మిగతా వాటిని మనకు బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అయితే ఇక్కడ అంశాన్ని చూడవచ్చు. సో ఇవన్నిటికీ మనకు రేషన్ కార్డే ప్రామాణికంగానైతే తీసుకుని ఉన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు మహాలక్ష్మి గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవి. సో ఇక్కడ చూడొచ్చు మనకు మహాలక్ష్మి గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవి అంటే జీవో జారీ చేసిన సర్కార్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో 2 పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో మహాలక్ష్మి పథకం గురించి చూసినట్లయితే ఇక్కడ మనకు సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 40 లక్షల లబ్ధిదారులను అయితే గుర్తించారు. సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లో అయితే 40 లక్షల లబ్ధిదారులను గుర్తించారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా చేశారు. సో 3 ఏళ్లు వినియోగించిన సిలిండర్ను పరిగణలోకి తీసుకుని దాని సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయిస్తారు. సో ప్రస్తుతానికి లిమిట్ సంవత్సరానికి 5 లేదా 6 సిలిండర్లను ఉందిగా. సో ఆ లిమిట్ని కూడా మనకు సంవత్సర సగటును ఆధారంగా చేసుకుని ఈ సిలిండర్లను కూడా నిర్ణయించున్నారు. ఇది వినియోగదారులు తొలుత మొత్తం పైసలు ఇచ్చి సిలిండర్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత వారి ఖాతాలోకి సబ్సిడీ అమౌంట్ అయితే వేస్తారు. సో ఈ విధానాన్ని కూడా తర్వాత తీసేస్తాం. 500 రూపాయలు చెల్లించి డైరెక్ట్ తీసుకునే విధానాన్ని త్వరలో తీసుకొస్తామని మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు. సో నెక్స్ట్ గృహజ్యోతి స్కీమ్ చూసినట్లయితే నెలకు 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకి ఈ స్కీమ్ అయితే అమలు చేస్తారు. సో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డులను కరెంటు కనెక్షన్తో లింక్ చేసి అప్రూవ్ అయిన వారికి మాత్రమే దీన్ని అయితే అమలు చేస్తారు. నెలవారీ బిల్లులో 200 యూనిట్ల లోపు ఉంటే వారికి 0 బిల్లింగ్ అయితే ఇస్తారు. సో బిల్లులో పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుకు లింక్ అయిన కనెక్షన్కు గతంలో బిల్లులో ఎవరి పేరున్నా అదే పేరుతో అయితే అమలు చేస్తారు. కొత్తగా ఇలాంటి అప్లికేషన్ అయితే అవసరం లేదు. దీనికి మార్పులు చేర్పులు అయితే అవసరం లేదు. ప్రతి నెల 20వ తేదీ వరకు గృహజ్యోతి స్కీమ్కి సంబంధించిన సబ్సిడీ వివరాలు డిస్కంలో ప్రభుత్వానికి పంపిస్తాయి. సో ప్రభుత్వాలు వారికి సంబంధించిన డిస్కౌంట్ 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లును మొత్తం ప్రభుత్వం అయితే చెల్లించనుంది. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టు మనకు ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అంతరిక్షంలోకి భారత దూతలు వీరారంటూ నలుగురు పేర్లు అయితే ప్రకటించడం జరిగింది. సో వారి పేర్లు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో వారి పేర్లు చూసినట్టు మనకు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళకు చెందినవారు. సో అదేవిధంగా అజిత్ కృష్ణ వచ్చేసి మనకు తమిళనాడుకు చెందినవారు. అదేవిధంగా అంగత్ ప్రతాప్ ఉత్తరప్రదేశ్కి చెందినవారు. అదేవిధంగా శుభాంశు శుక్లా వచ్చేసి ఈయన కూడా యూపీకి చెందినవారు. వీరంతా భారత వాయుసేనలో పనిచేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళందరినీ అయితే సెలెక్ట్ చేసినట్టుగా చూడొచ్చు. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళందరినీ బెంగళూరులో అయితే కలిశారు. సో మనకు ఆ గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ ఈసారి కౌంట్డౌన్ రాకెట్ 2 మన స్వదేశీయంగా తయారు చేసినాయి కాబట్టి సో అందుకే మనవే అని ఇక్కడ ఇచ్చారు. మనకు 140 కోట్ల మంది ఆకాంక్షలను రోదశలోకి మోసుకెళ్తారంటే ఇక్కడ ఇచ్చారు. మనకు గగన్యాన్ ప్రాజెక్ట్ని ఎప్పుడు చేపట్టున్నారండి? 2025వ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్లోనే మనకు గగన్యాన్ ప్రాజెక్ట్ను ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు భారత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి మోదీ అయితే ప్రకటించారు.
వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు. సో మన పేర్లు ఆల్రెడీ పరిశీలించాం. ప్రశాంత్ బాలకృష్ణన్ నయర్ అండ్ అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను రోదసిలోకి అయితే వెళ్ళనున్నారు. సో వీరిని నిన్న మనకు తమిళనాడు బెంగళూరులోని వీరిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి అయితే వీరిని పరిచయం చేసినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. సో వీరి పేర్లు, వీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు గగనయాన్ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. గగనయాన్ యాత్ర 2025లో అయితే జరగనుంది. ఇందులో వ్యోమగాములు ఏం చేస్తారంటే 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి అయితే పంపుతారు. ఇందుకోసం LVM Mark 3 రాకెట్ని అయితే ఉపయోగించనున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకు నేను గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చూసాం. ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అయితే బాగా ఇచ్చారు. ఫ్యూచర్లో జరగాల్సిన కార్యక్రమాలు కూడా మనకైతే ఇచ్చారు. దాదాపు 3 రోజుల తర్వాత వీరిని భూమి మీదకి తీసుకొస్తారు. సో భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వీరిని సముద్రంలో ల్యాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తిరుగు ప్రయాణంలో వ్యోమనక సముద్ర జలాల్లో అయితే ల్యాండ్ అవుతుందని ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం, సాంకేతిక విభాగాల్లో వ్యోమగాములు పట్టు సాధించారు. సో వీళ్ళకి సంబంధించిన శిక్షణ 13 నెలల పాటు రష్యాలో కూడా పూర్తి చేసుకుని వాళ్ళు తాజాగా అయితే వచ్చినట్టుగా దీనిలో గుర్తించవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దేశంలోనే అతి వృద్ధ ఎంపీ షఫీక్ ఉర్ రహమాన్ బర్క్ కన్నుమూత అంటే ఇక్కడ చూడొచ్చు. ఇతను గతంలో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి తాలిబాన్లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో అయితే చిక్కుకున్న అంశాన్ని మనం అప్పట్లో వార్తల్లో చూసాం. పార్లమెంట్లో అత్యంత వృద్ధ సభ్యుడు, సమాజ్ పార్టీకి చెందినవాడు. ఈ పార్టీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సమాజ్వాదీ పార్టీ నేత షఫీక్ ఉర్ రహమాన్ బర్క్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొరాదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మృతి చెందారు. సో ఈయన యొక్క నియోజకవర్గం కనుక గుర్తుంచుకోవాలి. ఈ నియోజకవర్గం కూడా సో ప్రజెంట్ అయితే ఆయన మొరాదాబాద్ నుంచి 3 సార్లు అయితే వరుసగా ఎంపిక అయ్యారు. సో 2019లో సంబల్ ఎంపీగా 2019లో రెండోసారి గెలుపొందారు. ఎక్కడి నుంచి అండి? సంబల్ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితేనే ఎంపీగా ఉన్నారు. సంబల్ నుంచి అయినా ప్రజెంట్ ఎంపీగా ఉన్న అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ చూసింది మనకు ఆస్ట్రేలియాలో బయటపడ్డ 120 ఏళ్ల క్రితం అదృష్టమైన నౌక అంటే ఇక్కడ చూడవచ్చు మనకు. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే శతాబ్దం కిందట అదృష్టమైన నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆస్ట్రేలియా తీరంలో సముద్ర గర్భంలో అయితే దాన్ని గుర్తించారు. సో SS నెమసిస్ అనే నౌక 1940లో బొగ్గులోడుతో న్యూకాసెల్ నుంచి మెల్బోర్న్కి బయలుదేరింది. మార్గ మధ్యంలో న్యూ సౌత్ వేల్స్ తీరంలో భారత్ తుఫాన్కి అయితే దీంట్లో మునిగింది. సో ఆస్ట్రేలియా అయితే గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియాకి చెందిన నౌకనైతే ఇటీవల లభ్యమైంది. 120 ఏళ్ల కిందట అదృశ్యమైన ఆస్ట్రేలియాకి చెందిన నౌక ఇటీవల అయితే బయటపడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 26న ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించారు. ప్రపంచం నుంచి వచ్చే ఫ్యాషన్లపై ఆధారపడకుండా దేశీయ వస్తువులపై అయితే భారతీయ జౌళి వస్త్ర రంగమే ఇతర దేశాలకు పంపించే స్థాయికి ఎదగాలని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సో ఈ యొక్క ప్రదర్శన ఎక్కడ జరిగిందని అయితే గుర్తుపెట్టుకోండి. భారత్ టెక్స్ 2024 ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. సో నెక్స్ట్ కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 మధ్య గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కుటుంబ నెలవారీ తలసరి వినియోగ వ్యయం సర్వే నిర్వహించింది. దాన్ని కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023 పేరుతో విడుదల చేసింది. సో ఈ యొక్క అమౌంట్ని అయితే గుర్తుపెట్టుకోండి. నేను మన ఛానల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో మనకు గ్రామీణ కుటుంబాల నెలవారీ వ్యయంలో సిక్కిం వచ్చేసి 7,731 రూపాయలతో మొదటి స్థానంలో ఉండగా మనకు ఛత్తీస్గఢ్ వచ్చేసి 2,466 రూపాయలతోటి చివరి స్థానంలో ఉంది. అదేవిధంగా పట్టణాల వారీగా చూసినట్లయితే మనకు చండీగఢ్ అయితే 12,575తో మొదటి స్థానంలో ఉంది. సో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీగా కుటుంబాలు చేసే తలసరి వ్యయానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల విభాగంలో అదేవిధంగా ప్రత్యేకించి దక్షిణాది విభాగంలో తెలంగాణ తొలి స్థానంలో అయితే నిలిచింది. ఏపీ దక్షిణాది విభాగంలో చివరి స్థానంలో అయితే పరిమితమైందని అయితే దీనిలో ప్రధానంగా చూడొచ్చు. సో తెలంగాణలో పట్టణాల్లో నెలకు 8,158 రూపాయల వరకు అయితే ఖర్చు చేస్తున్నట్టునైతే దీంట్లో గుర్తుపెట్టుకోండి. సో ఇవి అండి ఈరోజు మనకు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.